Hello everyone, welcome to Suryaputra Manoj YouTube channel. Previous class లో మనం పార్ట్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసుకున్నాం. అందులో మనకి 1 to 4 ఆర్టికల్స్ అనేవి పార్ట్ 1 గురించి డిస్కస్ చేస్తున్నాయని చెప్పాం. ఆ 4 ఆర్టికల్స్ మనం మాట్లాడాం. ఈ రోజు క్లాస్లో ఏంటంటే మనం దానికి సంబంధించిన ఒక చిన్న కేస్ స్టడీ ఉంది, అదొకటి చూసి మనం ఆర్టికల్ 368 అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ యొక్క చిన్న కేస్ స్టడీ చూద్దాం. అదే బెరూబరీ కేస్ 1960. అసలు ఏంటో ఇది చూద్దాం. బెరూబరీ అనేది మన ఇండియాలో టెరిటరీ అనమాట. ఇండియాలో వెస్ట్ బెంగాల్లో ఒక టెరిటరీ ఇలా ఉందనుకోండి, వెస్ట్ బెంగాల్ ఇక్కడ అనుకోండి, ఇందులో బెరూబరీ అనేది ఒక టెరిటరీ. అసలు ఎందుకు దీని మీద కేసు అరైజ్ అయిందంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క అసెంట్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క టెరిటరీని అప్పటికి మనకి ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ ఇవ్వడానికి ట్రై చేసింది అనమాట. ఇచ్చేసింది ఆల్రెడీ. ఇచ్చినప్పుడు ఇక్కడ కేసు అనేది రైజ్ అయింది మనకి. అప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయంలో మనకి జడ్జిమెంట్ ఇవ్వడం, అదే మనకి బెరూబరీ కేసు అయింది. నార్మల్గా సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏం చెప్పిందంటే జడ్జిమెంట్ బెరూబరీ కేసులో మనకి కాన్స్టిట్యూషన్లో ఫారెన్ టెరిటరీని మనం ఎక్వైర్ చేసుకోవాలనుకుంటే, అంటే మన దాంట్లో కాని టెరిటరీని మనం ఎక్వైర్ చేసుకోవాలంటే 2/3 మెజారిటీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కంపల్సరీ అని చెప్పాను. అలాంటప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే మన టెరిటరీని ఫారెన్ కంట్రీకి ఇచ్చినప్పుడు విషయం ఏంటి, అసలు ప్రొసీజర్ ఏంటి అన్నప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ కూడా నార్మల్గా 2/3 మెజారిటీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ జరగాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరగాలి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి కౌంటర్గా ఈ యొక్క జడ్జిమెంట్, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని రెస్పెక్ట్ చేస్తూ అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ బెరూబరీలో హాఫ్ ఆఫ్ ది టెరిటరీని ఈస్ట్ పాకిస్తాన్, ప్రజెంట్ బంగ్లాదేశ్కి ఇవ్వడానికి ఓకే చెప్పింది అనమాట. ఇచ్చేసింది కూడా ఈ 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి బెరూబరీ కేసు. ఈ రోజు ఏంటంటే మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మాట్లాడతాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 20లో ఆర్టికల్ 368 అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మాట్లాడుతాం. ఇక్కడ రాస్తాను నేను. పార్ట్ 20 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఆర్టికల్ 368. అసలు ఏంటి ఆర్టికల్ 368 ఏం చెప్తుందంటే ప్రొసీజర్ అనమాట, పద్ధతి. మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఎలా చేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 368 అనేది మెన్షన్ చేస్తుంది. ఇది నార్మల్గా ఈ పాయింట్ మనం తెలుసుకున్నాం. అసలు ప్రొసీజర్ అనేది ఏంటనేది తెలుసుకునే ముందు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే ఏంటో తెలియాలి మనకి. ఓకే, దానికి ఒక డెఫినేషన్ రాస్తాను నేను. ద ప్రాసెస్ ఆఫ్ supplementing the new provisions or revoking and modifying the existed provisions. In constitution is called or is known as constitutional amendment ఒకసారి డెఫినేషన్ చూడండి. The process of supplementing the new provisions or revoking and modifying the existed provisions in constitution is known as constitutional amendment. సప్లిమెంటింగ్ అంటే ఏంటంటే యాడ్ చేయడం అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ సప్లిమెంటింగ్ అంటే యాడింగ్ ద న్యూ ప్రొవిజన్. ఆర్ రివోకింగ్ అంటే ఏంటంటే రిమూవింగ్ అనమాట, రిమూవ్ చేయటం. మాడిఫైయింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి ప్రొవిజన్స్ దాని యొక్క స్కోప్ తగ్గించడం కానీ పెంచడం కానీ అనమాట. దాని యొక్క పరిధి పెంచడం కానీ తగ్గించడం, లేదా ఎక్సెప్షన్ ఇవ్వడం అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ప్రొవిజన్ని మార్చడం అనమాట, మాడిఫై చేసి. ఇన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నోన్ యాజ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దాని యొక్క డెఫినేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఎన్ని మనకి పద్ధతులు ఉన్నాయి, ఓకేనా, ఎన్ని పద్ధతులు ఉన్నాయి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి, అది ఒకసారి రాద్దాం. ఆర్టికల్ 368లో ఎన్ని మెన్షన్ చేశారు అది కూడా ఒకసారి ఇక్కడ రాద్దాం. ఆర్టికల్ 368లో మనకి ఆర్టికల్ 368
ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి ఫస్ట్ ప్రాసెస్ అనమాట, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే బై స్పెషల్ మెజారిటీ, అంటే 2/3 మెంబర్స్ అనమాట. 2/3 మెంబర్స్ అంటే ప్రెజెంటెడ్ ఓటింగ్, 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యి ఓటు వేసిన వాళ్ళు 2/3 మెజారిటీ అనేది మనం తీసుకుంటాం, దాన్ని మనం స్పెషల్ మెజారిటీ అంటాం. సెకండ్ది ఏంటంటే బై సింపుల్ మెజారిటీ, దీని గురించి ఒకసారి మాట్లాడదాం మనం మళ్ళీ. థర్డ్ది ఏంటంటే బై స్పెషల్ మెజారిటీ అండ్ half of the above states assent or approval by simple majority. సింపుల్ మెజారిటీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే ప్రాసెస్లో మనకి 3 టైప్ ఆఫ్ ప్రాసెసెస్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇందులో పర్టికులర్లీ మళ్ళీ మనకి 2 ఇంపార్టెంట్ అనమాట. అందులో ఫస్ట్ మనకి బై స్పెషల్ మెజారిటీ, ఇది మనకి తెలిసిందే. 2/3 మెజారిటీ ద్వారా మనం ఏంటంటే పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 2 సభల్లో ప్రెజెంట్ అయ్యి ఓటు వేసినవారు అనమాట. ప్రెజెంట్ అయ్యి వాళ్ళ యొక్క ఓట్ని కాస్ట్ చేసుకున్నారు అనమాట. అది కూడా 2/3 మెంబర్స్ మెజారిటీ మనం చూసుకుంటాం. ఇది నార్మల్గా మనకి ఆర్టికల్ 368లో ఫస్ట్ బేసిక్ అనమాట. సెకండ్ ఏంటంటే బై సింపుల్ మెజారిటీ, ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ మెజారిటీ ద్వారా తెలుసు కదా, హాఫ్ ఆఫ్ ది అబోవ్, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, x/2 + 1. ఎక్స్ అంటే ఏంటంటే ప్రెజెంట్ అండ్ ఓటింగ్, present and voted members. Say for example 500 members వచ్చారు, అందులో 400 ఓట్ వేశారు. 400/2 + 1, 201 మెంబర్స్. 500లో 201 అంటే పర్టికులర్లీ 400లో 201 కన్సిడర్ చేసుకుని యాక్సెప్ట్ చేస్తే అది అయినటువంటి. ఈ బై సింపుల్ మెజారిటీ అనే ప్రాసెస్ అనేది ఆర్టికల్ 368లో మెన్షన్ చేయలేదు మనకి, అర్థమైందా? ఆర్టికల్ 368లో బై సింపుల్ మెజారిటీ అనే ప్రాసెస్ అసలు మెన్షన్ చేయలేదు మనకి, ఓన్లీ బై స్పెషల్ మెజారిటీ. నెక్స్ట్ది బై స్పెషల్ మెజారిటీ అండ్ హాఫ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్స్ అసెంట్ ఆర్ అప్రూవల్ బై సింపుల్ మెజారిటీ, ఈ రెండే మెన్షన్ చేశారు. అందుకని ఈ సింపుల్ మెజారిటీ ద్వారా మనకి కాన్స్టిట్యూషన్లో ఏవైతే అమెండ్ చేస్తామో అవన్నీ కూడా ఆర్టికల్ 368 అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ స్కోప్లోకి, పరిధిలోకి రావు అని మనం గమనించాలి. ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ చూద్దాం. బై స్పెషల్ మెజారిటీ నార్మలే, ఇక్కడ పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అసెంట్ అనమాట. హాఫ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్స్, ఓకేనా, అంటే x/2 + 1 కింద స్టేట్స్ యొక్క అప్రూవల్ ఉండాలన్నమాట ఆ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి. ఎటువంటి ప్రొవిజన్స్ కంటే అది మనం ఫర్దర్గా మాట్లాడడం. నార్మల్గా అయితే ఫెడరల్ ఫీచర్కి సంబంధించింది, ఫెడరల్ ఫీచర్ అంటున్నాం కాబట్టి ఫెడరల్ ఫీచర్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ని అమెండ్ చేయాలంటే కంపల్సరీ స్టేట్స్ యొక్క అప్రూవల్ కూడా ఉండాలి. ఎందుకంటే ఫెడరల్ కాబట్టి స్టేట్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ స్టేట్స్ యొక్క అప్రూవల్ ఉండాలి. స్టేట్స్లో మటుకు సింపుల్ మెజారిటీ సరిపోతుంది మనకి ఆ యొక్క బిల్కి సంబంధించి. ఈ 2 ప్రాసెస్ మనకి ఆర్టికల్ 368లో మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏంటంటే సింపుల్ మెజారిటీ ద్వారా చేస్తున్నటువంటి ఏవైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తామో అవి 368 పరిధిలోకి మనకి రావు, ఆ స్కోప్ని కవర్ చేయవు మనకి. ఇది గమనించాలి పాయింట్, మెయిన్ పాయింట్ అన్నమాట. సో మనం ప్రాసెస్లో ఎన్ని ప్రాసెస్ కూడా మనం మాట్లాడడం. 2 టైప్ ఆఫ్ ప్రాసెస్, అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇంకొక ప్రాసెస్. కానీ అది 368లోకి, ఆ 368 స్కోప్లోకి కవర్ అవుతుంది అనమాట. అది అర్థమైంది కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఆర్టికల్ 368 అంటేనే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడం. నార్మల్గా అమెండ్ చేసే యొక్క ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆర్టికల్ 368. మన ఆర్టికల్ 368నే అమెండ్ చేయాలంటే ఇక్కడ 2 అమెండ్మెంట్స్ జరిగాయి ఇప్పటి వరకు మనకి 2 అమెండ్మెంట్స్ జరిగాయి ఆర్టికల్ 368కి. ఒకసారి అది కూడా చూద్దాం. ఆర్టికల్ 368కి ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి అంటే 2 అమెండ్మెంట్స్ జరిగాయి. ఫస్ట్ది ఏంటంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, CAA అని రాస్తాం, ఓకేనా, 1971. నెక్స్ట్ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 1976. ఈ 2 జరిగాయి. అసలు ఈ 2 జరగడానికి ఒక కాజ్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు కూడా మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటాం కదా, అలా ఇది ఎఫెక్ట్. మరి కాజ్ ఏంటి? నార్మల్గా దేనికి కౌంటర్గా పార్లమెంట్ అనేది 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది అనేది మనకు తెలియాలి. అదే ఇక్కడ నేను రాస్తున్నాను, కాజ్ రాస్తున్నాను నేను. గోలక్నాథ్ కేస్, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్, 1967. అసలు గోలక్నాథ్ కేసు ఏంటి, దానికి కౌంటర్గా ఇది వచ్చిందన్నమాట. ఫస్ట్ గోలక్నాథ్ కేసు ఏంటో తెలుసుకుందాం. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నార్మల్గా
ఆర్టికల్ 368లో కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు తప్ప ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది పార్లమెంట్ మీదే బైండ్ అయి ఉంది, పార్లమెంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలని ఎక్కడా కూడా చెప్పలేదు. సో ఈ పాయింట్ బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూషన్లో ఎటువంటి ప్రొవిజన్ని అమెండ్ చేయడానికి పవర్ లేదు, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ కూడా అమెండ్ చేయలేదు. అర్థమైందా? సింపుల్గా చెప్పాలంటే ఇదే పాయింట్ ఆర్టికల్ 368 మెన్షన్స్ ద ప్రాసెస్ or procedure to amend the constitution, but the power does not binds upon the parliament. From this we can conclude that the parliament cannot amend the constitution at any cost, including fundamental rights. Fundamental rights తో పాటుగా ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఏ ప్రొవిజన్ ని కూడా పార్లమెంట్ అనేది అమెండ్ చేయలేదు. ఆ పవర్ అనేది పర్టికులర్గా మనకి టైటిల్లోనే నార్మల్గా ఏమని రాశారు, ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అంతే, కానీ పవర్ అనే వర్డ్ మెన్షన్ చేయలేదు, పార్లమెంటు లేదు. సో పవర్ అనేది ఇలా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ అనేది పార్లమెంట్కి లేదు అని చెప్పేసి ఈ కేసులో చెప్పింది. దీనికి కౌంటర్గా ఇది కాజ్, ఇది ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు పార్లమెంట్ వచ్చింది, ఇది జ్యుడిషియరీ ఇచ్చింది, అప్పుడు ఇది పార్లమెంట్ అనేది ఈ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసింది. ఆర్టికల్ 368 ఏం చేసింది అసలు? ఈ ఆర్టికల్ 368కి ఏం చేసిందంటే ఇక్కడ 2 పాయింట్స్ రాస్తాను నేను, చూడండి, 2 స్టేట్మెంట్స్ రాస్తాను. 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్కి ముందు దీని యొక్క టైటిల్ ఎలా ఉండేదంటే ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అర్థమైందా? ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఎప్పుడు? బిఫోర్, నేను ఇక్కడ రాస్తున్నాను, 24th CAA కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఆఫ్టర్ అంటే ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమైంది, ఇది ఇక్కడ అనమాట, బిఫోర్ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఆఫ్టర్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమైందంటే ఆఫ్టర్ CAA 24th CAA ఇక్కడ రాస్తున్నాను. ఏం జరిగింది ఆఫ్టర్ 24th CAA? ఎలా మార్చిందంటే పార్లమెంట్ అనేది పవర్ ఆన్ పార్లమెంట్ to amend constitution and procedure thereof. చూసారా, ఇక్కడ పాయింట్ యాడ్ చేసింది పార్లమెంట్ అనేది, పవర్ ఆన్ పార్లమెంట్ ఈ వర్డ్ యాడ్ చేసింది. వర్డ్ యాడ్ చేయడం వల్ల అంటే ఒక ప్రొవిజన్ లేకపోతే ఏదైనా ఒక వర్డ్ యాడ్ చేయడం వల్ల కాన్స్టిట్యూషన్ అనేది అమెండ్ అయింది. పవర్ ఆన్ పార్లమెంట్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ అండ్ ప్రొసీజర్ దేర్ ఆఫ్. ఇక్కడ సింపుల్గా చూడండి, ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఈ యొక్క టైటిల్ని యూజ్ చేసుకుని గోలక్నాథ్ కేసులో ఏం చేశారంటే ఇక్కడ పార్లమెంట్ అనే వర్డ్ మెన్షన్ చేయలేదు, పవర్ ఆన్ పార్లమెంటే లేదు. అలాంటప్పుడు ఒక ప్రొసీజర్ మెన్షన్ చేసే తప్ప పార్లమెంట్ ఒక్కటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలని ఏం లేదు. సో పార్లమెంట్ అనేది ఏ ప్రొవిజన్ని అమెండ్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో అని చెప్పడం వల్ల దాని టైటిల్ మార్చేసినప్పుడు పార్లమెంట్ అనేది 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ పవర్ ఆన్ పార్లమెంట్ అని చేసింది. ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, ఇది టైటిల్ అనమాట 368కి. దీన్ని ఏం చేసింది టైటిల్, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే టైటిల్ మనకి ఇలాగే ఉంటుంది, పవర్ ఆన్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ప్రొసీజర్ దేర్. అర్థమైందా? పార్లమెంట్ మీద ఈ పవర్ ఉందంట, ఏంటి, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడం అనేది. తర్వాత ఏం చేశారంటే ప్రొసీజర్ అనేది మెన్షన్ చేశారు అందులో. ఇది 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఇలా జరిగిందనమాట. ఆర్టికల్ 368కి ఒక అమెండ్మెంట్ జరిగింది. ఇప్పుడు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఒకసారి చూడండి. 42nd 1976 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే నార్మల్గా మినీ కాన్స్టిట్యూషన్ అనమాట. నార్మల్గా పొలిటికల్ అనలిస్టులు ఏం చేస్తారంటే దీన్ని కమెంట్ చేశారు అనమాట, మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి 42nd. ఎందుకంటే 42nd కాన్స్టిట్యూషన్ని యూజ్ చేసి అప్పటి గవర్నమెంట్ అనేది వైడ్ రేంజ్లో నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ అనేది అమెండ్ చేయడం జరిగింది. అవి యాడ్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, రిమూవ్ కూడా చేసేయచ్చు. అంటే నార్మల్గా ఇప్పటివరకు మోర్ దెన్ 100 times మనకి కాన్స్టిట్యూషన్ అనేది అమెండ్ అయింది. అన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో పోలిస్తే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. లార్జెస్ట్ CAA కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే దాని అర్థం ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ వెపన్ని ఉపయోగించి ఏం చేసిందంటే నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ని మనకి యాడ్ చేశారు. చాలా వరకు మీకు ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, లేకపోతే ఇది కూడా దీన్ని కూడా అమెండ్ చేశారు కదా. ఇలా మొత్తం అన్ని పార్ట్స్లోని
అమెండ్మెంట్స్ అనేవి తీసుకొచ్చారు. అందుకే దీని లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం మన ఇండియన్ హిస్టరీలో. దీని ఇంకో పేరు అంటే సింపుల్గా క్రిటిసిజం అనమాట. ఇది మినీ కాన్స్టిట్యూషన్. ఇది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మినీ కాన్స్టిట్యూషన్ అంటారు దీన్ని సింపుల్గా. అసలు దీని ద్వారా ఏం చేసిందో ఒకసారి మనం చూద్దాం. దీని ద్వారా ఏం చేసిందంటే పార్లమెంటు మనం ఏవైతే ఆర్టికల్ 368ను ఉపయోగించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ చేస్తామో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని లేదా వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని ఈ గ్రౌండ్స్ని మెన్షన్ చేసి ఆ పర్టికులర్ సిఏఏని రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పాను. అర్థమైందా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూషన్ వైలేషన్ అయ్యిందని లేకపోతే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయని చెప్పేసి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని అన్కాన్స్టిట్యూషనల్ లేదా రద్దు చేయడాన్ని ఆ పవర్ లేదు జ్యుడిషియరీకి అని చెప్పేసి 368లో మెన్షన్ చేశారనమాట. ఆర్టికల్ 368కి ఈ అమెండ్మెంట్ చేర్చారు, ఈ ప్రొవిజన్ చేర్చారనమాట ఆర్టికల్ 368. సో అమెండ్మెంట్ జరిగింది కాబట్టి. అర్థమైందా? అంటే సింపుల్గా చెప్పాలంటే దీన్ని బట్టి ఇంకొక పాయింట్ మనం చెప్పచ్చు. జ్యుడిషియల్ రివ్యూ అనే వర్డ్ వస్తుంది ఇక్కడ మనకి. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే నార్మల్గా మనకి పార్లమెంట్ అనేది ఉంది, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్. ఇవి చట్టాలు చేస్తుంది, ఒకటి చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ చట్టాలు చేసినప్పుడు ఈ చట్టాల్లో ఈ లాస్లో ఎంత ఫెయిర్నెస్ అనేది ఉంది, అది సిటిజన్స్కి కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందా అని లాని ఎగ్జామైన్ చేసే పవర్ అనేది జ్యుడిషియరీకి ఉంటుందని మనం స్టార్టింగ్లో మాట్లాడాం. ఈ పవర్నే మనం జ్యుడిషియల్ రివ్యూ అంటాం. అర్థమైందా? జ్యుడిషియల్ రివ్యూ గుర్తుపెట్టుకోండి. జ్యుడిషియల్ రివ్యూ అనే వర్డ్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు, కానీ ఇంప్లిసిట్గా మెన్షన్ అయ్యి ఉంది. ఈ వర్డ్ అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడో లేదు, కానీ ఇంప్లిసిట్గా మెన్షన్ అయ్యి ఉంది. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది స్కోప్ తగ్గించారు దీని ద్వారా. సింపుల్గా చెప్పాలంటే ఇనీషియల్గా ఇలా ఉందనుకోండి, సుప్రీంకోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూ స్కోప్ అనేది ఉందనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఈ కాన్స్టిట్యూషన్లో ఇన్ని ప్రొవిజన్స్, ఈ ప్రొవిజన్స్ యొక్క ద్వారా నార్మల్గా బయట నుంచి ఎక్స్టర్నల్గా తీసుకొచ్చినటువంటి ప్రొవిజన్ వల్ల ఇందులో ఫండమెంటల్ రైట్స్ కానీ యాంటీగా ఉండడం కానీ ఈ కాన్స్టిట్యూషన్కే టోటల్గా యాంటీగా ఉందనుకోండి, అప్పుడు ఎగ్జామిన్ చేస్తాయి. కానీ ఈ యొక్క పర్టికులర్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే దీని యొక్క స్కోప్ తగ్గించేశారు. ఇలా చేశారనమాట. మిగతా నార్మల్ ప్రొవిజన్స్ ఉన్నాయనుకోండి, నార్మల్గా మాడిఫై చేయడం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసేస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడ పరిధి తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ పాసిబుల్ అవ్వదు కదా. ఈ ఏరియాలో జ్యుడిషియల్ రివ్యూ పాసిబుల్ అవ్వదు, అంటే స్కోప్ తగ్గించేశారు అన్నమాట జ్యుడిషియల్ రివ్యూ. అర్థమైందా? ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇందాక మనం 24th మాట్లాడాం కదా, అందులో ఇంకొక ప్రొవిజన్ ఉంది, అది కొంచెం ఇంపార్టెంటే, కాకపోతే అది ఇర్రెలవెంట్ అని నేను ఇప్పుడు డిస్కస్ చేయలేదు, కానీ ఇప్పుడు చెప్తాను. అది ఒకసారి చూడండి. 24thలోనే మనం ఆల్రెడీ మాట్లాడాం, టైటిల్ అమెండ్ చేశారు. దేనికి కౌంటర్గా? గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసుకి కౌంటర్గా. మరి ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, 24th కదా, 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఇప్పుడు 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంకొక పవర్ ఏం చేశారు, ఇంకొక అమెండ్మెంట్ ఏం చేశారంటే, నార్మల్గా మనకి బిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారు లెజిస్లేచర్లో. లోక్సభలోను రాజ్యసభలోను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, లోక్సభలోను రాజ్యసభలోను రెండింటిలోనూ పాస్ అయినప్పుడు ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్కి వెళ్తుందని చెప్పాను నేను ప్రీవియస్గా. ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్కి వెళ్ళినప్పుడు ఈ బిల్స్ అనేవి ప్రెసిడెంట్కి 3 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాన్స్ ఏంటంటే రీకన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే, మీరు తీసుకొచ్చినటువంటి బిల్స్లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి కొంచెం యాంటీగా ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ కానీ సిటిజన్స్ కానీ, ఒక్కసారి రీకన్సిడర్ చేయండి అని. లేదా ఇంకొక పవర్ ఏంటంటే రిజెక్ట్ చేయొచ్చు. ఇది టోటల్ యాంటీ, ఎలా ప్రవేశపెడతారని రిజెక్ట్ చేసేయచ్చు. ఇంకోటి ఏంటంటే అసెంట్ అనమాట, అంటే దాని అర్థం అప్రూవ్ చేయడం ఉంటుంది, ఇంకా అప్రూవ్ చేసేయడం. ఈ 3 పవర్స్ ఉంటాయి అన్నమాట నార్మల్గా. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి నార్మల్గా ప్రీవియస్గా అంటే 1971కి ముందు ఉండేవి ఈ పవర్స్ 3 ఉండేవి. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే 1971లో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే ఫస్ట్ 2 పవర్స్ కట్ చేసేసారు. దేనికి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి. అంటే రేపన్నాడు ఏమైనా బిల్స్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది పార్లమెంట్ ప్రవేశపెట్టింది అనుకోండి, లోక్సభలోనే పాస్ అయిపోయింది, రాజ్యసభలోనే పాస్ అయిపోయింది అనుకోండి, ప్రెసిడెంట్ కంపల్సరీ అప్రూవ్ చేయాలి. మరి 2 తీసారుగా పవర్స్, రీకన్సిడర్ చేయడానికి వెనక్కి పంపడానికి లేదు, రిజెక్ట్ చేయడానికి లేదు, కంపల్సరీ అసెంట్ అనమాట, అంటే అప్రూవ్ చేయాలి. అలా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ పవర్ని, ఈ 2 పవర్స్ని కట్ చేశారు ప్రెసిడెంట్కి. ఈ యొక్క పవరే ప్రిజర్వ్ చేశారు తనకి. అర్థమైందా? బిఫోర్ 1971 అంటే బిఫోర్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ముందు ఏం జరిగిందంటే నార్మల్గా ఈ 3 పవర్స్ ఉండేవి.
ఆఫ్టర్ 1971 ఏంటంటే ఈ 2 పవర్స్ కట్ అయిపోయి సింపుల్గా అసెంట్ వచ్చిందనుకోండి బిల్లు సైన్ చేసి పంపేయాలి. అర్థమైందా? సైన్ చేసి అప్రూవ్ చేయాలి సింపుల్గా అసెంట్. ఇది కూడా ఒక అమెండ్మెంట్ అనమాట. సింపుల్గా చెప్తున్నాను కదా, 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ రెండే మనకి ఆర్టికల్ 368కి జరిగింది. యాక్చువల్లీ ఆర్టికల్ 368 ఏంటి, కాన్స్టిట్యూషన్ని ఎలా అమెండ్ చేయాలని చెప్తుంది, కానీ ఆర్టికల్ 368ని 2 times అమెండ్ చేశారు. అదే ఇప్పటివరకు నేను మాట్లాడింది. అర్థమైంది కదా? సో ఇప్పుడు అసలు ప్రొసీజర్ ఎలాగా, ప్రొసీజర్ ఇంపార్టెంట్ కదా మనకి. ప్రొసీజర్ మాట్లాడదాం. రూల్స్ అని చిన్న హెడ్డింగ్ పెడతాను, అంటే అందులో మెన్షన్ చేశారు మీకు ఒక డివిజన్ ఉంటుందని చెప్పేసి రూల్స్ అని పెడతాను. చూడండి రూల్స్. ఫస్ట్ది ఏంటంటే మనకి పార్లమెంట్ అంటే మాట్లాడాం కదా, పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. ఫస్ట్ ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ పక్కన పెట్టేసాను కాసేపు. ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ నేను ఇక్కడ రాస్తున్నాను, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ లోక్సభలో ప్రవేశపెట్టాలా, రాజ్యసభలో ప్రవేశపెట్టాలా అంటే ఇనీషియల్గా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి, ఓకేనా? ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఇట్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఎనీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టచ్చు. ఇది ఒక రూల్ మనకి. రెండో రూలు పబ్లిక్ మెంబర్సా, ప్రైవేట్ మెంబర్సా. ఇది ఒక ఇదేంటి టెర్మినాలజీ వర్డ్, ఇది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ మెంబర్, ప్రైవేట్ మెంబర్. సింపుల్ ఏం కాదు, పబ్లిక్ మెంబర్ అంటే ఏంటంటే మినిస్టర్ అనమాట, పార్లమెంట్లో మినిస్టర్. ప్రైవేట్ మెంబర్ ఏంటంటే మినిస్టర్ కాని వ్యక్తి, అంటే హౌస్లో సభ్యత్వం ఉండాలి, హౌస్లో మెంబర్షిప్ ఉండాలి. సో ఎంపీస్ అని కన్సిడర్ చేసుకుంటాం అన్నట్టు. ఎవరు ప్రవేశపెట్టాలి అంటే ఒక మినిస్టర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఒక మినిస్టర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది ప్రవేశపెట్టచ్చా, ఒక ఎంపీ ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టాలంటే పబ్లిక్ మెంబర్ అయినా ప్రవేశపెట్టచ్చు, ప్రైవేట్ మెంబర్ అయినా ప్రవేశపెట్టచ్చు. అర్థమైందా? కొంచెం లిబరల్గా ఉంటాయి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి, కొంచెం లిబరల్ ఉంటుంది, కొంచెం రిజిడ్ ఉంటుంది. రిజిడ్ ఇప్పుడు మాట్లాడదాం మనం. అర్థమైందా? పబ్లిక్ మెంబర్ ప్రవేశపెట్టచ్చు, ఒక మినిస్టర్ ప్రవేశపెట్టచ్చు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని, ఒక ప్రైవేట్ మెంబర్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే ఎంపీ, ఏ ఎంపీ అయినా మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని బిల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఈ 2 పాయింట్స్ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ పాయింట్ జాయింట్ సెషన్ లేదా జాయింట్ సిట్టింగ్. ఇది మనకి ఆర్టికల్ 108 మాట్లాడుతుంది. ఈ టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటంటే ఒక బిల్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక హౌస్ అప్రూవ్ చేసి ఇంకో హౌస్ రిజెక్ట్ చేసినప్పుడు ఒక డెడ్ లాక్ సిచ్యువేషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ప్రతిష్టంభన అంటే ఇక్కడ మనం ఒక డెడ్ లాక్ సిచ్యువేషన్ అనేది ఫామ్ అయినప్పుడు ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఆ 2 హౌసెస్ మెంబర్స్ని కంబైన్గా కూర్చోబెట్టి ఈ బిల్ని ఇంకొకసారి ఆ టోటల్ అందరి మెంబర్స్లోని రివైజ్ చేయడాన్ని మనం జాయింట్ సిట్టింగ్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ని తీసుకొచ్చారనుకోండి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ ఓకే చెప్పింది, రాజ్యసభ రిజెక్ట్ చేసింది. తర్వాత ఏం చేస్తారంటే లోక్సభ, రాజ్యసభ మెంబర్స్ని కలిపి కూర్చోబెడతారు. ఈ ఫెనోమెనాని మనం జాయింట్ సిట్టింగ్ అంటాం. 108 ఆర్టికల్ 108 డిస్కస్ చేస్తుంది అనమాట జాయింట్ సిట్టింగ్ని. మరి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు ఇది పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు ఓకే చెప్పింది, 2/3 ద్వారా పాస్ అయిపోయింది. రాజ్యసభలో పాస్ అవ్వాల. ఇప్పుడు పర్టికులర్గా మనకి జాయింట్ సిట్టింగ్ అవుతుందా ఇక్కడ అంటే అవ్వదని చెప్పండి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్లో జాయింట్ సిట్టింగ్ ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది మనకి సుప్రీం లా. దాన్ని అమెండ్ చేయాలంటే ఏదో మనం ఆర్బిటరీగా ఒక కూర్చోబెట్టేసి అందరినీ కలిపి 2 హౌసెస్ని జాయింట్ సిట్టింగ్ ద్వారా పెట్టేసి ఓకే చెప్పేయడానికి కుదరదు ఇక్కడ. ఎందుకంటే జాయింట్ సిట్టింగ్లో ఇంకొకటి ఏంటంటే ఇలా జాయింట్ సిట్టింగ్ చేసినప్పుడు ఏ బిల్ అయినా నార్మల్గా అదర్ దాన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏ బిల్ అయినా సరే జాయింట్ సిట్టింగ్లో కూర్చోబెట్టినప్పుడు తర్వాత అది సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ఇది కొంచెం ఫ్లా అనమాట. ఫ్లా అంటే ఏం కాదు, కొంచెం రిజిడిటీ ఉన్న బిల్స్కి ఇది కష్టమే కదా. మరి ఇప్పుడు 2/3 అన్నాను, ఇక్కడ కూడా 2/3 అన్నాను. ఇక్కడ జాయింట్ సిట్టింగ్ పెట్టేశాను అనుకోండి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి, వీళ్ళిద్దరు కలిపి కూర్చుంటున్నారు అనుకోండి, అందులో సింపుల్ మెజారిటీ పెద్ద కష్టమేం కాదు. స్పెషల్ మెజారిటీ కష్టం, మనం ఆల్రెడీ మాట్లాడాం. స్పెషల్ మెజారిటీ ఇండివిజువల్గా కష్టం, అంతే కదా. కలిపి కూర్చున్నా కూడా కష్టమే, కానీ ఇక్కడ సింపుల్ మెజారిటీ జాయింట్ సిట్టింగ్లో. సో బిల్ అనేది ఈజీగా పాస్ అయిపోతుంది. కాన్స్టిట్యూషన్ అంత ఈజీగా అమెండ్ అవ్వడం మనకి కష్టం కదా. అంత ఈజీగా అమెండ్ చేయాలంటే ఏ పార్టీ వచ్చినా సరే ఆర్బిటరీ అయిపోతుంది, వన్ సైడ్ అయిపోతుంది మొత్తం కూడా. సో అందుకని జాయింట్ సిట్టింగ్ అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి మనకి ఉండదు. మనకి అసలు జాయింట్ సిట్టింగ్ అనే ఫెనోమెనా ఉండదు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి. ఆర్డరీ బిల్కి ఉంటుంది మళ్ళీ మనకి. అర్థమైందా? ఇది ఒక పాయింట్ మనకి.
ఇంకోటి ఏంటంటే నార్మల్గా దీనికి ఈ బిల్ని ప్రవేశపెట్టాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని మనం ప్రవేశపెట్టాలంటే ప్రియోర్ రికమెండేషన్ ఏమైనా ఉండాలా మనకి. ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ ఏమైనా ఉండాలంటే పర్మిషన్ ఏమీ అవసరం లేదు ఇక్కడ. అర్థమైందా? ప్రెసిడెంట్ రికమెండేషన్ అనేది అవసరం లేదు. ఇంకొక రూల్ ఏంటంటే నార్మల్గా స్టేట్ లెజిస్లేచర్స్కి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ఇంట్రడ్యూస్ చేసే పవర్ లేదు. అర్థమైందా? ఎందుకంటే ఇది యూనిటరీ, మనకి సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంది మనకి యూనియన్, అది మళ్ళీ స్టేట్స్ని స్ప్లిట్ చేసి పవర్స్ అనేది డివిజన్ ఇస్తుంది మనకి. అన్నీ క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు మళ్ళీ అలాంటప్పుడు స్టేట్కి ఎందుకు పవర్ ఇవ్వడం? అది కంపల్సరీ పార్లమెంట్లోనే జరగాల ప్రాసెస్. స్టేట్స్కి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టే అధికారం అంటే ఇంట్రడ్యూస్ చేసే అధికారం పవర్ లేదు. అర్థమైందా? రెండో పాయింట్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫెడరల్ ఫీచర్కి సంబంధించి ఏదైనా అమెండ్మెంట్ చేయాలంటే కంపల్సరీ స్టేట్స్ యొక్క కన్సెంట్ కూడా తీసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ 368లో మెన్షన్ చేశారు. ఏది? దీనే మనం స్టేట్స్ రాటిఫికేషన్ అంటాం అనమాట. ఏంటంటే బై స్పెషల్ మెజారిటీ అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అసెంట్ బై సింపుల్ మెజారిటీ. హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ యొక్క అప్రూవల్ ఉండాలి, విత్ సింపుల్ మెజారిటీతో సరిపోతుంది అనమాట. ఫెడరల్ ఫీచర్స్ని మనం కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినట్టు ఫెడరల్ ఫీచర్స్ ఏమైనా మనం మాడిఫై చేయాలన్నా, ఏదైనా కొత్త పాయింట్ యాడ్ చేయాలన్నా, లేకపోతే రిమూవ్ చేయాలన్నా కూడా స్టేట్స్ యొక్క అప్రూవల్ కంపల్సరీ. అంటే ఫస్ట్ లోక్సభ రాజ్యసభలో మనకి ఏమవుతుంది, పాస్ అవుతుంది బిల్లు. పాస్ అయిన తర్వాత స్టేట్స్కి పంపుతారు. మొత్తం స్టేట్స్కి పంపినప్పుడు అందులో హాఫ్ ఆఫ్ ది అబోవ్. అర్థమైంది? అంటే x/2+1 సింపుల్గా పాస్ అయితే అప్పుడు ఆ బిల్లు పాస్ అయినట్టు. స్టేట్స్ కూడా మనం ప్రిజర్వ్ చేయాలి. స్టేట్స్కి మటుకు పర్టికులర్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసే అధికారం అయితే లేదు, ఆ పవర్ లేదు స్టేట్స్కి. అర్థమైందా? ఇది మనకి టోటల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పిక్చర్ అనేది. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో మనం కాన్స్టిట్యూషనల్ ఆల్రెడీ మనం చెప్పాను కదా, ఇది కొన్ని సింపుల్ మెజారిటీ, కొన్ని స్పెషల్ మెజారిటీ మీకు ఆల్రెడీ చెప్పాను. స్టార్టింగ్లో బ్రిటన్ అనేది ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, ఓకేనా? అమెరికా అనేది రిజిడ్, మన ఇండియా బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. అందుకే నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసాను చూడండి, బై స్పెషల్ మెజారిటీ రిజిడ్, బై సింపుల్ మెజారిటీ ఫ్లెక్సిబుల్. అర్థమైందా? సో ఈ రెండింటిని మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అంటే నార్మల్గా ఒక ఫెయిర్ బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి. మన ఇండియా అనేది ఎప్పుడు కూడా మనకి డైవర్సిఫైడ్ కంట్రీ. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ మనకి ఇండియన్ టెరిటరీలో ఉంటారు కాబట్టి డిఫరెంట్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది దెబ్బతినకుండా ఉండాలంటే రిజిడ్గా పెట్టామనుకోండి, ఒక అర్జెంట్ ఎమర్జెన్సీ అయిందనుకోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది కష్టం కదా, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఫ్లెక్సిబుల్ అయిందనుకోండి, హేస్టీ లెజిస్లేషన్స్ అనమాట. అంటే ఏంటంటే కన్సిడర్ చేయకుండా నార్మల్గా ఏంటంటే వన్ సైడ్ అనమాట, ఆర్బిటరీగా చేసేస్తారు. అందుకే ఒక ఫెయిర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అనేది మనం ప్రవేశపెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే నార్మల్గా ఒక చిన్న డయాగ్రామ్ కింద గీస్తాను. ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకోండి. ఇందులో హాఫ్ ఆఫ్ ది పార్ట్ 2/3 మెజారిటీ ద్వారా, స్పెషల్ మెజారిటీ ద్వారా మనం అమెండ్ చేసే ప్రొవిజన్స్. ఇది 2/3 మెజారిటీ ప్లస్ స్టేట్స్ అసెంట్, స్టేట్స్ రాటిఫికేషన్ అన్నాను కదా, సెకండ్ పాయింట్ నేను ఇందాక మాట్లాడాను. ఇది x/2+1 సింపుల్ మెజారిటీ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఆర్టికల్ 368లో మెన్షన్ చేయలేదు కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ స్కోప్లోకి రాదు, ఆ పరిధి కవర్ చేయదనమాట ఇది. కానీ కొన్ని ప్రొవిజన్స్ మనం సింపుల్ మెజారిటీ ద్వారా అమెండ్ చేస్తున్నాం కాన్స్టిట్యూషన్లో, కొన్ని మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ మటుకు స్పెషల్ మెజారిటీ. ఫెడరల్ ఫీచర్కి సంబంధించిన మటుకు 2/3 మెజారిటీ ప్లస్ స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ అనేది మనం మాట్లాడాం. అర్థం కదా, ఇదనమాట సింపుల్ ఓవరాల్ పిక్చర్. సో ఇది మనకి ఈరోజు క్లాసు. ఫర్దర్ క్లాస్లో మనం ఏం మాట్లాడదాం అంటే ఏవేవి నార్మల్గా ఏ ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో, ఏ ప్రొవిజన్స్ మనకి స్పెషల్ మెజారిటీ ద్వారా అమెండ్ చేయొచ్చు, ఏ ప్రొవిజన్స్ పర్టికులర్లీ ఫెడరల్ ఫీచర్స్ మనం ఈ 2/3 మెజారిటీ స్టేట్స్ రాటిఫికేషన్ ద్వారాను, అండ్ ఏ ప్రొవిజన్స్ అనేవి మనకి సింపుల్ మెజారిటీ సరిపోతుంది అనేది ప్రొవిజన్స్కి ఒక క్లియర్ డివిజన్ ఇద్దాం. మన కాన్స్టిట్యూషన్లో మొత్తం చాలా ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని ఆర్టికల్స్ ఈ పరిధిలోకి మనం అమెండ్ చేయొచ్చు, ఈ పరిధిలోకి వస్తాయి, కొన్ని ఈ పరిధిలోకి వస్తాయని మనం స్ప్లిట్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. అండ్ తర్వాత ఏంటంటే ఇంకొక టాపిక్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మాట్లాడదాం. ఇది కేశవానంద భారతి కేసులో మనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ తర్వాత ఏంటంటే నార్మల్గా మనకి స్టార్టింగ్లో మాట్లాడాం కదా 22 పార్ట్స్, తర్వాత మనకి 25 అయ్యాయి. తర్వాత ఏంటి షెడ్యూల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి, తర్వాత మనకి 12 షెడ్యూల్స్. అలా ఈ షెడ్యూల్స్ అసలు ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఆ నెంబర్ ఏంటి, ఎలా యాడ్ చేశారనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఈ రోజు క్లాస్ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.